నేడు బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు సర్వం సిద్ధమైంది. వందలాది ఎకరాల సువిశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. నేటి సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తరలి రానున్న పార్టీ శ్రేణులు నేటి సభలో అత్యంత కీలక అంశాలను ప్రజలకు వివరించనున్నారు సీఎం జగన్. ఇప్పటికే భీమిలి, దెందలూరు, రాప్తాడు సభలు ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. 3 సభలకు మించి ఇప్పుడు మేదరమెట్ల సిద్ధం సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది వైఎస్ఆర్సీపీ. మేదరమెట్ల సిద్ధం సభలో నా కళ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. సిద్ధం మేదరమెట్ల సభ ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. వేలాదిగా, లక్షలాదిగా ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? సిద్ధం సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. దాదాపు వారం 10 రోజులుగా అహర్నిశలు శ్రమించినటువంటి పార్టీ నేతలు సర్వాంగ సుందరంగా సిద్ధం సభను తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. గతం సిద్ధం సభలతో పోల్చుకుంటే ఏదైతే ఉందో ఇప్పుడు భీమిలి కానీ, రాప్తాడు, ఏలూరు ఈ సభలకి మించి ఇది సక్సెస్ చేయాలని ఒక లక్ష్యంతో పెద్ద ఎత్తున, ఎందుకంటే దాదాపు 15 లక్షల మంది సభకు వస్తారని చెప్పి పార్టీ అంచనా వేసింది. అటు తిరుపతి నుంచి ఇటు దాదాపు కడప, గుంటూరు వరకు దాదాపు 6 జిల్లాల నుంచి 44 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 15 లక్షలు దాటుతారు పబ్లిక్ అనేది కూడా పార్టీ అంచనా వేస్తుంది. కాబట్టి వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు చేశారు. దాదాపు మొదట 100 ఎకరాల్లో మాత్రమే ఈ సభ నిర్వహించాలని చెప్పేసి అనుకున్నటువంటి పార్టీ నేతలు. అయితే జనం నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసి జనం నుంచి దాదాపు 44 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం, పార్టీ సెంట్రల్ పార్టీకి కాల్స్ రావడంతో పెద్ద ఎత్తున యాక్సెప్టెన్స్ రావడంతో దీంతో ఇంకా ఇంకొక 100 ఎకరాలు కూడా పెంచి దానికి సభా ప్రాంగణాన్ని దాదాపు 200 ఎకరాలకు వరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 15 లక్షలకు ఒక మీద కనుక వచ్చినట్లయితే వాళ్ళకు కూడా సరిపడే విధంగా ఈ సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా గ్రీన్ మ్యాట్ తోటి పరిచి ఎక్కడా కూడా అసౌకర్యం కాకుండా ఎవరైతే వచ్చారో అక్కడికి వచ్చినటువంటి జనసందోహానికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, కనీసం కాలంలో ముళ్ళు కూడా గుచ్చుకోకుండా అంతటి సభా ప్రాంగణాన్ని మొత్తం కూడా గ్రీన్ కార్పెట్ తోటి పరిచినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున వాటర్ ఫెసిలిటీస్, వాటర్కి సంబంధించిన బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు మొత్తం లారీలు రాత్రికే తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఎండ బాగా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దాహం ఎక్కే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు కూడా పార్టీ నేతలు చేయడం జరిగింది. ఇక భోజన సౌకర్యం కూడా వాళ్ళకి బస్సుల్లోనే ఏర్పాటు చేశారు. దాదాపు తిరుపతి నుంచి పబ్లిక్ భారీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ స్వయంగా వాళ్ళకి ఈ బస్సు ఎక్కిన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సిద్ధం సభకు దాదాపు 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. దానికి పైగానే మించే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్కి పెద్ద సమస్యగా మారవుతుందని ఒక ఉద్దేశంతో 4-5 రోజుల నుంచే పోలీసులు పెద్ద కసరత్తు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కానీ, అలాగే ఐజీ పాల్ కానీ కసరత్తు చేసి ట్రాఫిక్ డ్రైవర్స్ను భారీగా చేయడం జరిగింది. నేషనల్ జాతీయ రహదారి అత్యంత కోల్కతా, కన్యాకుమారి నుంచి కోల్కతా వరకు అత్యంత ప్రధానమైనటువంటి జాతీయ రహదారి. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రహదారి మీద భారీ వాహనాలు ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి వీటిని డైవర్షన్ చేసి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇక్కడ సభకు ఉన్నటువంటి పబ్లిక్ డైవర్షన్ చేసే కార్యక్రమాన్ని కసరత్తు పూర్తి చేశారు సక్సెస్ఫుల్గా. ఇటు నెల్లూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఏదైతే ఉన్నాయో ఈ భారీ వాహనాలన్నీ కూడా ఇటు ఒంగోలు ఎంట్రన్స్కి రాగానే వాటిని చేమకుర్తి వైపు మళ్ళిస్తారు. చేమకుర్తి, పొదిలి, మార్కాపురం మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నీ కూడా ఆ మార్గంలో వెళ్ళడం జరుగుతుంది. సాధారణ వాహనాలు అయితే కనుక ఇదే ఒంగోలు చివరి ప్రాంతం నుంచి, త్రోవకుంట నుంచి చీరాల, అలాగే బాపట్ల, మచిలీపట్నం మీదుగా వెళ్ళే అవకాశంగా ఏర్పాటు చేయడం జరిగింది. అటు నుంచి కనుక విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి భారీ వాహనాలను కూడా డైవర్షన్ను పకడ్బందీగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం జరగకుండా, ఎందుకంటే జాతీయ రహదారి మీద కనుక వాహనాలు నిలిచిపోతే పెద్ద సమస్య ఏర్పడుతుంది. కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా డైవర్షన్ చేశామని కూడా ఇప్పటికే పోలీసులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ సిద్ధం సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గత సభల్లో రెట్టించినటువంటి ఉత్సాహంతో కార్యకర్తలు సభలకు హాజరయ్యారు. భీమిలి సభను మించి రెట్టించిన ఉత్సాహంతో ఏలూరు సభకు హాజరయ్యారు. ఏలూరు సభకు మించినటువంటి రెట్టించిన ఉత్సాహంతో ఇటు రాప్తాడు సభకు హాజరయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఆఖరి సభగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున
కార్యకర్తలు అభిమానులు ప్రజలు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అత్యంతటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ ఈ సిద్ధం సభలో తీసుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా భారీ స్పందన ఉంటుంది. కార్యకర్తల్లో కూడా ఒక జోష్ ఉంది కాబట్టి వారికి తగిన ఏర్పాట్లు చేశామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 3:30 గంటలకి తన ప్రసంగం ప్రారంభించే అవకాశం ఉంది. 2 గంటలకే సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. 3:30 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తే మ్యాక్సిమం 5:05 కల్లా ఆయన ప్రసంగాన్ని పూర్తి చేస్తారు కాబట్టి ఆయన ప్రసంగం కూడా అత్యంత కీలకంగా ఉండబోతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆఖరి సిద్ధం సభ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు తాను ఏం చేశానో గట్టిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు, తాను ఏం చేయబోతానో గట్టిగానే చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో తన ప్రజల కోసం పడ్డటువంటి శ్రమ, తనకి ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొన్నటువంటి కుట్రలు, అలాగే రాబోయే రోజుల్లో ఏ విధంగా తను ప్రజలకు సేవ చేయబోతారు, ఇప్పుడు చేసినటువంటి పథకాలు సంక్షేమ రాజ్యానికి భిన్నంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో తాను ఎలా పనిచేయబోతారనేది కూడా ఈ సభలో అత్యంతగా పకడ్బందీగా కీలకంగా చాలా స్పష్టంగా కూడా ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆఖరి ఈ సిద్ధం సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి ప్రసంగం కూడా అంతే కీలకంగా ప్రతిష్టాత్మకంగా ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేస్తారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సభ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, నేరుగా నియోజకవర్గాలకు వెళ్ళే అవకాశం ఉంది, నేరుగా నియోజకవర్గాల్లో బస్ యాత్రలు చేయొచ్చు, అలాగే సభలు నిర్వహించవచ్చు, పబ్లిక్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సభలో అత్యంత పకడ్బందీగా నిర్వహించి ఎటువంటి ప్రజలకు తాను ఏం సేవ చేస్తాడో, తను వచ్చే ఎన్నికల తర్వాత తనను ఆశీర్వదిస్తే ఎలాంటి పథకాలు తీసుకొస్తారో, ఎలాంటి ప్రయోజనాలు తీసుకొస్తారని కూడా స్పష్టంగా వివరించే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.